ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ దాసగను కృత శ్రీ సాయినాథ స్తవన మంజరి మరాఠీ మూలంతో కలిపి తెలుగు భావం పారాయణ విశ్లేషణ చేసుకుంటాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. జేం గోదేచ పాత్రాంత్ తేం గోదాంహణూణ వాహిలేం జాతు జేం పడే కూపాంతు తైసీనథ్యాచి యోగ్యత. గోదావరి గర్భంలో చేరిన నీరు పవిత్ర గోదావరిగా పూజింపబడుతూ ఉంది. బావులు గుంటలలో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు. సంతరూప గోదావరి తే ధీల తుమ్హి ఆహాం వారి ఆంహి ధిల్లర్ కూప సరోవరి మణూణి భేదు తుంహాం ఆంహాం. ఓ సాయి, నీవు పవిత్ర గోదావరి ప్రవాహం వంటివాడు. మేము అల్పమైనటి వాగులు, కూపములు, సరోవరాలలోని నీటి వంటి వారం. నీకు మాకు ఇదే తేడా. ఆంహం వావయా కృతార్థు ఆలిం సాహిజే తుంహాం ప్రత్ శరణ్ సర్వదా జోడూ నహాతు కాం కీం పవిత్రత తుంహాం ఠాయీం. శ్రీ సాయీశ్వర, మా జీవితాలు సార్థకం చేసుకోవటం కొరకు నీకు సర్వస్వ శరణాగతులమై నీ వద్దకు చేరుకున్నాం. ఓ పవిత్రమూర్తి, నిన్ను చేరిన మమ్ము సర్వదా కాపాడు. పాత్ర ముళేం పవిత్రత ఆలీ గోదా జలాసి సర్వధా ను సత్యా జలాంతు పాహతాం తేం ఏకపణీం ఏకచి. గోదావరి నదీ జలాలు ఆ నదీ గర్భం వలనే పవిత్రతను సంతరించుకున్నాయి. ఇదే కాకపోతే గోదావరి జలాలు మిగిలిన జలాలు ఒక్కటే. పాత్ర గోదావరి చేం జేం కాం టరలేం పవిత్ర సాచేం తేం టరణ్యాతు భూమిచే గుణదోష ఝాలేం సాహ్యపహ. గోదావరి గర్భం వలనే ఆ నది ప్రవహించే స్థలం పవిత్రంగా ఉంది. ఆ భూమిలో ప్రవహించే నీటి యొక్క గుణదోషములు నిర్ణయించే హక్కు ఆ నదీ గర్భానికే ఉంది. మేఘ గర్భీంచ ఉదకాల జో భూమి భాగున బదలవి భల చాచు భూమిచ్చ భాగాల గోదాహ్మణాలే శాస్త్రవేత్తే. మేఘం నుంచి వర్షించిన నీరు ఏ భూభాగంపై పడి కల్మషపూరితం అవ్వదో అట్టి భూభాగాన్నే పండితులు పవిత్ర గోదావరి అని పిలుస్తారు. ఇతరత్ర జేం జల పఢలేం చానేం పదగుణ స్వీకారలేం రోగి కఢు కారట ఝాలేం మూళచేం గోడు అసూని. కానీ ఇతర భూప్రదేశాల్లో పడిన అదే తీయని మేఘజలము ఆ భూభాగపు సహజ గుణములను అనుసరించి వ్యాధికారకము, ఉప్పు, చేదు అను గుణములను సంతరించుకుంటూ ఉంటుంది. తైసేం గురువర ఆహేయేద్ షడ్రి పూంచీన ఘానజేద్ చా పవిత్ర పిండాప్రత్ సంత్ అభిధాను శోభతసే. ఓ సద్గురు సాయిష, అదేవిధంగా ఏ జీవాత్మలకైతే కామర్కో క్రోధాది అరిషడ్వర్గములు అంటవో అట్టివారే సత్పురుషులని పిలువబడతారు. నదులలో గోదావరి పవిత్రమైన నది అంటారు. బహుశా వారు గోదావరి అనే పేరు గోదావరి నదిని అంటున్నారా లేదా గంగను గోదావరి అంటున్నా నాకు తెలియదు. అన్నిటికంటే నదులలో పవిత్రమైనది గంగా అని చెప్తారు. అన్ని శాస్త్రాలు అదే చెప్తున్నాయి. దాని తర్వాత గోదావరి, దాని తర్వాత కావేరి, దాని తర్వాత కృష్ణ, ఇలా పవిత్రతను సంతరించుకున్న నదులు. ఒకవేళ గోదావరి పవిత్రతను చెప్తున్నప్పుడు వారు ఏమంటున్నారంటే,
ఎందుకు గోదావరి నీటికి అంత పవిత్రత వచ్చింది? వర్షపు నీరు అంతటా పడుతుంది, బావిలలో పడుతుంది, చెరువుల్లో పడుతుంది, గుంటల్లో పడుతుంది, మురికి కాలువల్లో పడుతుంది, గోదావరిలో పడుతుంది. కానీ గోదావరి ప్రదేశంలో పడిన నీటికి మాత్రమే ఆ పవిత్రత ఎందుకు వచ్చింది అంటే, ఆ భూభాగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మేఘజలము ఎలా అయితే మేఘాల్లో ఉన్నప్పుడు స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నదో, గోదావరి నది ప్రాంతంలో పడిన నీరు కూడా అచ్చంగా అలాగే ఉంటుందంట, ఏ మార్పు చెందదు. కానీ మిగతా చెరువులు, బావులు, మిగతా చిన్న చిన్న కాలువల్లో పడినటువంటి నీటికి ఆ గుణాలు ఉండవు. అంటే మేఘజలంలో ఉన్న నీటికి ఉన్నటువంటి గుణాన్ని యథాతథంగా ఉంచే లక్షణం ఒక గోదావరి ప్రాంతానికి ఉంది. కానీ ఇతర ప్రాంతాల్లో పడ్డ నీటికి ఆ స్వచ్ఛత లేకుండా అక్కడున్న భూభాగాన్ని అనుసరించి అది చేదుగా, వగరుగా, లేకపోతే ఇంకా రకరకాల చెడు గుణాలను సంతరించుకుంటుంది. ఆ నీళ్ళు తాగితే మనకు అనారోగ్యం పాలైపోతాం. కారణం అక్కడ ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి లక్షణాలు ఆ నీటికి వస్తాయి. గోదావరి నదిలో పడ్డ నీటికి ఆ పవిత్రత రావడానికి కారణం అక్కడున్న భూభాగం స్వచ్ఛంగా ఉంది. పైనుంచి పడిన నీటిని యథాతథంగా ఉంచుతుంది తప్ప అది వేరేగా మార్పు చెందనివ్వదు. అంటే అక్కడ భూమి చాలా స్వచ్ఛంగా ఉంది. అదేవిధంగా ఏ మనుషుల్లో అయితే ఈ అరిషడ్ వర్గాలు ఉండవో, ఏ జీవాత్మకైతే అరిషడ్ వర్గాలు అంటవో, శరీర లక్షణాలు అంటవో, ఏ జీవాత్మ అయితే స్వచ్ఛంగా ఆత్మలక్షణాలతో ఉంటుందో అటువంటి జీవాత్మలు, అటువంటి వాళ్ళు గోదావరితో సమానమైన పవిత్రులు, సత్పురుషులు అని పిలువబడతారు. కనుక అరిషడ్ వర్గాలు లేకుండా పోతే వారు గోదావరిలా పవిత్రంగా సత్పురుషులు అని పిలువబడుతూ పూజింపబడుతూ ఉంటారు. ఉన్నదల్లా అరిషడ్ వర్గాల్లోనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం, ఈ 6 గుణాలు లేకుండా చేసుకోవడమే సాధన. అదే భక్తి, అదే జ్ఞానం. దాని మీద దృష్టి పెట్టిన వాళ్ళే సాధకులు అనబడతారు. జగదారంభాపాసూన్ గోదా ఆహేచ నిర్మాన్ తోయహి భరలీం పరిపూర్ణ తుటీన ఝాలి అజవరి. సృష్టి ఆది నుండి ఈ గోదావరి నిండుగా ప్రవహిస్తూనే ఉంది. దానిలోని నీరు ఎప్పుడూ తగ్గలేదు. నీరు మారుతున్నా ఎప్పుడూ నిండుగా ఉండే గోదావరి ప్రవాహం వలె సత్పురుష పరంపర జీవుల పాప పరిహారార్థం సర్వవేళలా అందుబాటులోనే ఉంటుంది. మహాసమాధి అనంతరం కూడా శ్రీ సాయిబాబా తన భక్తులకు పిలిస్తే పలుకుతున్నారు. శ్రీ సాయి నేటికి సజీవుడే. పహా జైన్హాం రావణాంత్రి ఏత ఝాలే ఝాలా గోదాతీరయం చా వేలచేం తేధిల్ వారి ఠీకే కోఠూన్ ఆజవరి. ఏనాడో శ్రీరాముడు పవిత్ర గోదావరిని దర్శించాడు. అయితే ఆనాడు ఆయన చూసిన నీరు ఈనాటి వరకు ఎలా స్థిరంగా ఉంటుంది? రాముడు చూసిన నీరు ఇప్పుడు దాకా ఉంటుందా? అది పారుతూ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయి ఉంటుంది. రామచంద్రుడు చూసిన గోదావరిలో ఉన్న నీరు ఇప్పుడు లేదు. అది పారే నది కాబట్టి వెళ్ళిపోయి నా సముద్రంలో కలిసింది. మళ్ళీ కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అయినా ఆ గోదావరి ప్రాంతానికి ఉన్న పవిత్రత మాత్రం అలాగే ఉంది. రాముడు చూసిన నీరు లేకపోయినా ఆ గోదావరి ప్రాంతానికి ఆ పవిత్రత అలాగే ఉంది. కారణం ఆ గోదావరి ఉన్న భూగర్భ ప్రదేశంలో ఉన్నటువంటి స్వచ్ఛత, పవిత్రత. కాలావసర ధర్మ సంస్థాపనకు ప్రతియుగంలోనూ జన్మిస్తానని భగవంతుడు వాగ్దానం చేశాడు. అందుకే శ్రీరాముడు గోదావరి ప్రవాహం వలె భూతలమునకు వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే త్రేతాయుగ ధర్మాన్ని ప్రతిష్టాపన చేశాడు. కానీ ఆనాటి గోదావరి జలము కానీ ధర్మాదర్శము కానీ ఇప్పుడు లేవు. గోదావరిలో కొత్త వరదల సాయి ఈ శతాబ్దంలో ఉద్భవించి కలియుగ ధర్మమును పునఃప్రతిష్ఠించాడు. దుష్ట శిక్షణకు బదులు సర్వజీవత్ ప్రేమ, సర్వమత సహనముల ద్వారా దుష్ట హృదయ పరివర్తనకు దోహదమీయడమే శ్రీ అవతార లక్షణం. ఆయన ఎందుకు అల్లా మాలిక్ అన్నాడు, ఎందుకు ముస్లిం సిద్ధాంతాలు కొన్ని, హిందూ సిద్ధాంతాలు కొన్ని కలిపి ఆచరించాడు అనేది క్లియర్గా అర్థమైపోతుంది.
రెండు మతాల సిద్ధాంతాలు ఆచరించడం ద్వారా రెండు మతస్థులు కూడా నన్ను మీవాడిగా భావించుకోండి. రెండు మతస్థుల వారు కూడా నా వచనాల యందు గౌరవముంచి అందులోని అంతరార్థాన్ని గ్రహించి కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవిస్తూ శాంతి కుసుమాలను విరబూసేలా చెయ్యండి. కలిసి ఉంటే కలదు సుఖం. ద్వేషం, ఈర్ష్య, అసూయ ఎప్పుడు కూడా శాంతినివ్వలేవు, మంచిని చెయ్యలేవు. ప్రేమ ఒక్కటే మంచిని చేస్తుంది. మహాత్ములందరూ అదే బోధించారు. త్యాగాన్ని, ప్రేమని, సహనాన్ని బోధించారు. హిందూ సమాజం సనాతన ధర్మం మొదటి నుంచి వాటిని ఆచరించి ప్రపంచంలో అత్యున్నతమైన మతంగా కీర్తి అందుకుంటూ ఉంది. ఇప్పుడు మనకున్న ఆ సహనం, శాంతి, ప్రేమ, సమభావం, త్యాగం అనే గుణాలను అవతల వాళ్ళకు లేవు కదా అని చెప్పి మనం కూడా వదిలేసుకుంటే అవతల వాళ్ళలాగే మనం కూడా భ్రష్టు పట్టిపోతాం కదా. అవతల వాళ్ళలాగే మనది కూడా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే మతంగా గుర్తించబడుతుంది తప్ప సహనం, ప్రేమ, త్యాగం అనే ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన గొప్ప మతం హిందూ మతం అని ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప పేరును మనం పోగొట్టుకోవడం అవసరమా? మన తాతలు, తండ్రులు, పూర్వీకులు దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ ప్రాణాలు అర్పించారు. మనమేమో ఆ కులాలు, మతాలు, ఆ ద్వేషాలని రగులుస్తూ ఇతర మతస్థులను అనుసరిస్తూ మనకున్న ఆ గొప్ప పేరుని నాశనం చేయాలని చూస్తున్నాం. ఆ హక్కు ఎవరికి లేదు. మన పూర్వీకులు సంపాదించి పెట్టిన ఆ గొప్ప పేరును చెడగొట్టే అధికారం ఎవరికి లేదు. సనాతన ధర్మం అంటే సహనమే, సనాతన ధర్మం అంటే సమభావమే, సనాతన ధర్మం అంటే ప్రేమే, సనాతన ధర్మం అంటే త్యాగమే. గీత మొత్తం త్యాగమే బోధిస్తుంది అని చెప్తారు. కాబట్టి మన సనాతన ధర్మం యొక్క విలువలు చాలా గొప్పవి. వాటిని ఎవరు కూడా పాడు చేసే ప్రయత్నం చేయకూడదు. ఆ విలువల ద్వారానే మనం దాన్ని కాపాడుకోవాలి. అదే సమయంలో ఇతర మతస్థులు చేస్తున్న దుర్మార్గాల్ని మనం ఎదుర్కోవాలి, తెలివితేటలతో ఎదుర్కోవాలి, జ్ఞానంతో ఎదుర్కోవాలి. అందుకని వాళ్ళలాగా మూర్ఖత్వంగా మనం ప్రవర్తించకూడదు. పాత్రమాత్ర తేంచ ఉరళిం జలసాగరామిళాలిం పావిత్ర్యకాయమరాహిలేం జలపాత్రాంచేం ఆజవరి. అయితే ఆనాటి నుండి ఆ నదీ గర్భం మాత్రం అలాగే ఉంది. దాని నుండి నీరు సముద్రానికి వెళ్తూనే ఉంది. అయినా నదీ గర్భానికి, దానిలో నీటికి ఉండే పవిత్రత ఏమాత్రం చెదిరిపోలేదు. ప్రత్యేక సంవత్సరీం జునేం జావూని నవేం వారి ఏతపాత్రా భీతరీం తోచ న్యాయ తుంహాంఠాయ. ప్రతి సంవత్సరం నదిలోని పాత నీరు పోతూ కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అదేవిధంగా సత్పురుషులందరికీ ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. శతకతేంచ సంవత్సర్ ఛాం శతకాంతీల సాధువర్ హేంచ జల సాచార్ నానా విభూతి హ్యాలాట. 100 సంవత్సరాలు ఒక శతాబ్దమైనట్లు అత్యుత్తమ శ్రేణికి చెందిన సత్పురుషులు ఇతర సాధుజనుల కన్నా శతాధిక తేజస్సులు. వీరు నదీ మధ్యంలోని మహాప్రవాహం వంటివారు. మిగిలిన సాధుజనులు నదిలోని చిన్న చిన్న అలల వంటివారు. సాధువులకు సత్పురుషులకు తేడా చెప్తున్నాడు. సత్పురుషులు, సద్గురువులు వీరు నదిలోని మధ్యలో వచ్చే ప్రవాహం అంటే అనంతమైన శక్తి కలిగిన వాళ్ళు. సాధువులు అంటే కొంత మంచి లక్షణాలు, భగవంతుణ్ణి తెలుసుకునేవాళ్ళు, తెలుసుకోవాలనుకునేవాళ్ళు, సాధనలు చేస్తున్నటువంటి వాళ్ళు, సాత్విక లక్షణం కలిగిన వాళ్ళు. వీళ్ళు సముద్రంలో చిన్న అలల లాంటి వాళ్ళు. సాధువులకు సత్పురుషులకు తేడా చెప్తున్నాడు. ఆ తేడా అర్థం చేసుకునే శక్తి ఉంటే అర్థం చేసుకోవడం, లేకపోతే వదిలేయడం. ఎందుకంటే అందరూ ఒకటే అనేవాళ్ళు ఈ మధ్య ఎక్కువైపోయారు. అందరూ ఒకటే, సత్పురుషులందరూ ఒకటే, సాధువులందరూ ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే అనేవాళ్ళు ఎక్కువయ్యారు. గురువులందరూ ఒకటే. కానీ జ్ఞానంలో అత్యున్నత స్థాయిని పొందిన రామకృష్ణ పరమహంస లాంటి వారు కూడా చెప్పారు, సాధువులు, సత్పురుషుల్లో, గురువుల్లో, అవతార పురుషుల్లో కూడా తేడాలు ఉంటాయి, ఎక్కువ తక్కువలు ఉంటాయి. దీని అర్థం ఏంటంటే చెప్పాలంటే పదార్థం ఒకటే, పరిమాణం వేరు. పదార్థం ఒకటే, శక్తి తారతమ్యాలు వేరు. అది ఎలాగంటే ఒక 60 వోల్ట్ బల్బు, 100 వోల్ట్ బల్బు, 1000 వోల్ట్ బల్బు ఇలా ఉంటాయి కదా. అలాగా అన్ని బల్బులో ఉన్నది కరెంటే, వేరే ఏం కాదు. కానీ 60 వోల్ట్ బల్బు ఇచ్చే కాంతి వేరు, 1000 వోల్ట్ బల్బు ఇచ్చే కాంతి వేరు. రెండిట్లో ఉన్నది బల్బే, కరెంటే, రెండు బల్బులే.
వాటి శక్తి వేరే, వాటి కెపాసిటీ వేరే. ఇది అర్థం చేసుకుంటే గురువులలో సాయిబాబా వారి స్థానం ఏమిటి, సత్పురుషుల్లో సాయినాథుని వారి వంటి స్థానం ఏమిటి, ఇతర సత్పురుషుల స్థానం ఏమిటి అర్థమవుతుంది. అలాగని తక్కువగా ఉన్న వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు, సత్యం అది. సత్యాన్ని తెలుసుకోవాలి, అందరినీ సమానంగా గౌరవించాలి. కాబట్టి సాయిబాబా వారితో మరెవరిని పోల్చకూడదు అని సాయిబాబా వారి గురించి తెలిసిన పెద్దలు, మహాత్ములు, విఘ్నులు, పండితులు, మేధావులు, సాధకులు చెప్పిన మాట. మనకు వాసుదేవానంద సరస్వతి విషయంలో ఆ విషయం తెలిసింది. ఇతర సత్పురుషులు బాబాను దర్శించినప్పుడు వారి ద్వారా వచ్చినటువంటి అభిప్రాయాల ద్వారా తెలిసింది. మెహర్ బాబా గారు చెప్పిన వాక్యం ద్వారా తెలుస్తుంది. గజానన మహారాజు గారు చెప్పిన దాని ప్రకారం తెలుస్తుంది. ఇలా ఎంతోమంది సత్పురుషులు, సాధువులు, గురువులు బాబా స్థాయి వేరే అని చెప్పారు. దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అంతేగాని మనకు అభిమానం ఉంది కదా అని చెప్పేసి మనం ఆరాధించే గురువు బాబా గారు ఇద్దరు ఒకటే అని చెప్పి కలిపేయాల్సిన అవసరం లేదు. ఇంకా చిత్రం ఏంటంటే బాబాగారి పాదాలు పట్టుకొని బాబాగారి భక్తులుగా సమాజంలో ఉండి బాబా తత్వాన్ని ప్రచారం చేసినటువంటి బాబా భక్తులను కూడా బాబాతో సమానం చేసేసి వారికి ఉన్న సమర్థ సద్గురు అనేది కూడా తీసుకొచ్చి ఆయన భక్తులకు తగిలించేసి వారితో సమానం చేసేసి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం చేసినంత మాత్రాన అవుతారా? నా దగ్గర ఇంట్లో ఉన్న ఒక బల్బు సూర్యుడితో సమానమైన కాంతి ఇస్తుంది అని నేను చెప్తే లోకం నమ్ముతుందా? అది నిజమవుతుందా? సూర్యుడికి భూమి మీద ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా పెట్టి వెలిగించినా కానీ ఆయనలో అనుమాత్రం కూడా కాదు. అలా బాబాగారి పాదాలు పట్టుకొని భక్తులుగా లోకంలో ప్రఖ్యాతి చెందిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పాదదాసులు, ఆయన సేవకులు, ఆయన చేతిలో పనిముట్లు. ఇది కూడా తెలుసుకోవాలి. అంతేగాని మనం మెచ్చిన గురువుగారు, మనం ఆశ్రయించిన గురువుగారు కాబట్టి బాబాతో సమానం చేసేద్దాం అనే ప్రయత్నం అంత మంచిది కాదు. అనుకుంటే అనుకోవచ్చు, కానీ అనుకున్నంత మాత్రాన అదేం సత్యం కాదు. యా సంతరూప గోదేశి ప్రథమ సంవత్సరాచి పూర్ ఆలా నిశ్చయంసీం సనత్సనక సనందనాచ. ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదట ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనక సనందనాథులు. ఇందులో సంశయం లేదు. మాగున్ నారద తుంబుర్ ధ్రువ ప్రహ్లాద బలిన్ రూపవర్ శబరి అంగద్ వాయుకుమార్ విదురు గోపగోపిక. ఆ పైన నారదుడు, తుంబురుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శబరి, అంగదుడు, హనుమంతుడు, ఇంకను విదురుడు, గోపాలురు, గోపికలు మొదలైన సత్పురుషులు ఉద్భవించారు. ఐసే బహత్ ఆజవరి ప్రత్యేక శతకామాఝారీం పూర్ ఆలే వరచ్చావరి తేం వర్ణన్యా అసఖ్యమి. ఈ విధంగా మరల వచ్చే వరద నీటి వంటి సత్పురుషులను పేర్కొనటానికి నేను అసక్తుడను. యాం సాంప్రతచ్ఛా శతకాంత్ సంతరూప గోదేప్రత్ ఆపనపూర్ ఆలాంత్ సాయినాథ నిశ్చయం. అదే సాంప్రదాయంలో సత్పురుష ప్రతిరూపమైన గోదావరి యందు ఈ శతాబ్దంలో నీవు ఒక గొప్ప ఉప్పెన వంటి వాడవు ఓ సాయినాథ. ఇది నిజం. ఇక్కడే తెలిసిపోతుంది. చాలామంది మహాత్ములు సృష్టి ఆది నుండి అవతరించారు. సత్పురుషులు, సద్గురువులు, మహాభక్తులు. వారందరూ కూడా గోదావరిలో వరద లాంటి వాళ్ళు. ఆ వరద ప్రవాహమే చాలా గొప్పది. కానీ బాబాగారిని ఎలా పూడ్చాయంటే ఉప్పెన లాంటి వాడు అన్నాడు. వరదకి ఉప్పెనకి చాలా తేడా. ఉప్పెన ఒక్కసారి వచ్చిందంటే మొత్తాన్ని తుడిచిపెట్టుకుని పోతుంది. వరద కాస్త నెమ్మదిగా వస్తుంది. బాబా వచ్చాక అన్ని తత్వాలు, అందరి దేవతల యొక్క ప్రాభవం, అందరి గురువుల యొక్క ప్రాభవం ఆ ఉప్పెనలో కొట్టుకుపోయింది అనే పదం వాడొచ్చు కూడా నాకు తెలియదు, కానీ తగ్గిపోయింది. అదే సమస్య అయిపోయింది. చాలామందికి నిన్నగాక మొన్న వచ్చిన బాబా గారిని పట్టుకున్నారు అందరూ. పాత గురువుల్ని, పాత దేవతలను వదిలేశారు అని చెప్పి కొంతమంది దాన్ని లేవనెత్తి ప్రశ్నిస్తూ ఉన్నారు. కృష్ణుడు వచ్చినప్పుడు రామావతారం కూడా మరుగున పడిపోయింది. అది చూసి సాక్షాత్ ఆంజనేయ స్వామి వారికి కోపం వచ్చింది. జరుగుతుంటాయి అలా. మాణోన్ తుమచ్చా దివ్య చరణం మీ కరీతో వందన మహారాదు మాధ్యా దుర్గుణ పాహు నకా కిమ పీహి. కాబట్టి నీ దివ్య పాదపద్మలకు నేను నమస్కరిస్తూ ఉన్నాను.
బహుదోషయుక్తుడనైన నన్ను తృణీకరించకము, దయతో కాపాడు. మీహీన దీన అజ్ఞాని పాతక్యాంచ శిఖామణి యుక్త అవజ్ఞా కులక్షణాంనీం పరి ఆహ్వేరు కరుంసక. ఓ సాయిదేవా, నేను హీనుడను, దీనుడను, అజ్ఞానిని, పాపాగ్రేసరుడను, దుష్కర్మాసక్తుడను, అయినను నన్ను విడవద్దని ప్రార్థిస్తున్నాను. ఇది రాసిన ఆయన ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు. రాయబడింది ఎవరి గురించి? ముస్లిం వేషంలో కనిపిస్తూ అల్లా మాలిక్ అంటూ స్మరించినటువంటి సాయినాథుల వారి గురించి రాశాడు. ఊరికే రాస్తాడా? ఒక బ్రాహ్మణుడు ఒక ఫకీర్ని, ఒక ముస్లింని, మసీదులో ఉండే ఒక ఫకీర్ని ఇంత గొప్పగా మన సనాతన ధర్మంలో ఉన్న దైవాలకు, శాస్త్రాలకు పోల్చి రాస్తాడా? ఆ దర్శనాలు, ఆ అనుభవాలు అతనికి అయితే తప్ప ఎందుకు రాస్తాడు? మనకుండే మతాభిమానం ఆయనకు ఉండదా? కులాభిమానం అతనికి ఉండదా? తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి అవి ఎక్కడికి పోతాయి? బ్రాహ్మణుడు కదా. కానీ అవన్నీ పోయి బాబాని ఇంతగా కీర్తిస్తున్నాడు అంటే ఎన్ని అనుభవాలు పొంది ఉండాలి. కాబట్టి ఆనాడు బాబా గారిని దర్శించిన వాళ్ళు పొందిన భావాలు, అనుభవాలు, అనుభూతులు అవి సత్యంగాని ఆయన శరీరం వదిలిపెట్టిన 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పుట్టినవాడు బాబా ఎవరు ఏంటి అని నిర్ణయిస్తాడా? కనీసం ఆయనకు సంబంధించింది ఒక్కటన్నా చూశాడా? లేదా ఆయన భక్తులతోటి కలిసి విచారించాడా? ఆయన ఎటువంటి వాడు, ఆయన ద్వారా ఎటువంటి అనుభవాలు పొందారు అని? ఏమీ లేదు. గుడ్డిగా కామెంట్ చేసేయడమే. అది ఎవరిని? కోటాను కోట్ల మంది ఆరాధిస్తున్న దైవస్వరూపాన్ని, గురుస్వరూపాన్ని, వేలాది మందిరాలు కోట్లాది రూపాయలతో కట్టి పూజలు అందుకుంటున్నటువంటి మహాత్ముని ఒక పిపీలకం లాంటి వాళ్ళు, ఒక అణువులో అణువు కూడా పని కానిటువంటి వాళ్ళు, అజ్ఞానులు, ఆధ్యాత్మికమైన అర్థం తెలియని వాళ్ళు బాబాని కామెంట్ చేసే అంత ఇది కదా కలిమాయ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.